కృషి చేశారు. మరి వారు అందించిన కృషికి మనం ఇచ్చిన తోడ్పాటుతో ఈరోజు మనం మహావృక్షాలను చూస్తున్నాం. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సత్కారం చేసుకోవడం మనం ఎంతో హర్షించదగ్గ విషయం. గ్రీన్ కార్యక్రమాలకి సహకరించినటువంటి మా శ్రీమతి సుధా గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమం గురించి వారికి వివరించినప్పుడు వారు కూడా కొంత మొదట్లో అంత ఫోన్ చెప్తా ఉంటే వారు కూడా చాలా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారు. మన రమేష్ ఎఫ్ఆర్ఓ గారు వారు కూడా మేము స్వయంగా చూస్తాం అని స్వయంగా వారి శ్రీమతి గారితో బయలుదేరి ఇచ్చేసినటువంటి మన రమేష్ గారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మురళి గారికి, మన ఆంజనేయులు గారికి, మరొకడు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా ముందు నడిపించినటువంటి ప్రెస్ మిత్రులు గిరి గారు, ప్రభుదాస్ గారు, రమణ గారు, నాకు పేర్లు గుర్తు రావట్లేదు, క్షమించాలి. ఇప్పుడు ఆ రోజు మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి విలేకరులు చాలా ముందు నడిపించారు. అదేవిధంగా నా పేరు ఎస్వి ఆంజనేయరాజు. పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. 2004వ సంవత్సరం నాడు పర్యావరణ పరిరక్షణ గురించి కమిటీగా ఏర్పడి దీని కొరకు గణేష్ గారు, ఎంఆర్ఓ గణేష్ గారు మరియు ఈ నీలి ప్రకాష్ గారు తదితరులందరూ చాలా కృషి చేసి ఒక కమిటీని ఏర్పరిచారు. కమిటీలో మొత్తం అందరము పర్యావరణ పరిరక్షణకి రక్షించడం కొరకు ప్రయత్నంలో మొత్తం చెట్లు నాటి ట్రీ గార్డ్స్ని తయారు చేసి మొత్తం అంతా నాటాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం నాటిన చెట్లు మహావృక్షములయ్యి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అది గణేష్ గారు వచ్చి చూసి చాలా ఆనందపడ్డారు. ఇదే విధంగా ఇక ముందు కూడా చెట్లు నాటి అదే పరిస్థితిలో తీసుకురావాలని వారు కూడా విజ్ఞప్తి చేశారు. మరి 2004లో పర్యావరణ పరిరక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేసి చైర్మన్గా ఆంజనేయరాజు గారు, వైస్ చైర్మన్గా విశ్వ నాగభూషణం గారు, సెక్రటరీ ఈ పదవులన్నీ ఇచ్చుకుంటూ ఎంతో కృషి చేస్తూ ఆ రోజు మేము సుమారు ఒక 3500 మొక్కల్ని చెర్ల మండలం నాటడం జరిగింది. మరి వారి డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి మొక్కలు చూద్దామని చెప్పేసి ఈరోజు కన్వీనర్గా ఉన్న వైవి గణేష్ గారు చెర్ల రావడం, వారికి ఆతిథ్యం ఇచ్చి ఈ సభని విజయవంతం చేయడానికి మన చెర్ల రైతు క్లబ్ చైర్మన్ ఆంజనేయ గారు ఎంతో కృషి చేసి మా మిత్రులందరినీ క్రోడీకరించి ఒక దగ్గర చేర్చడం, మరి ఈరోజు వెనకాడకుండా కొత్తపల్లి ఆంజనేయ గారు ఈ కార్యక్రమం చేయడం, మరి ఆయన ఇదే విధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తోయడం, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తిగా ఉంటూ ముందు కూడా మరెన్నో మొక్కలు నాటాలని చెప్పేసి గణేష్ గారు చెప్పడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోతున్న క్రమంలో మరి యూటీఎఫ్ నుంచి మన పల్లిటాల రమణ గారు, అలాగే ఎస్టీఎఫ్ నుంచి ముత్తవరపు శ్రీధర్ గారు, మనం ఏసీ వదిలేదు. ఏసీ వదిలేస్తే మొక్కలు 75% సర్వైవల్ రేట్ రావడం అంటే చాలా కష్టం. ఈరోజు చూస్తున్నారు ఎన్నో లక్షల రూపాయల కార్యక్రమం కూడా ఫెయిల్ అవుతుంది. మరి 16 మంది కాదు, మన వెనక ఎంతో శక్తిలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈనాటి కార్యక్రమానికి ఎంతో సహకరించిన మా వైస్ తమ్ముడు తిరుపతి సార్ చెట్టు మీరు చూపేయండి సార్.